అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవలకి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చదివేసి వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, నా మోనిటేషన్ పూర్తి అయిపోతుంది. అలానే హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే లైక్ కూడా చేసేయండి. ఇక ఈ స్టోరీ కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి రాసినది కాదు. పాత్రలు, సన్నివేశాలు అన్నీ నా ఊహాజనికం. ఇక శ్యామ పాత్ర బాధగా అనిపిస్తూ ఉంది. ఇలా రాయడానికి కూడా నాకు చాలా కష్టంగా ఉంది. కానీ సిచ్యువేషన్కి సంబంధించి ఇలా రాయవలసి వస్తుంది. అంతేగాని ఒక అమ్మాయిని ఇలా బాధ పెట్టాలన్న ఉద్దేశం అయితే కాదు. ఎవరు మనసుకు తీసుకోకండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 64వ ఎపిసోడ్. దేవకి శ్యామ రూపాన్ని చూస్తూ శ్యామ రూపంలో పూర్ణిమ కనిపిస్తూ ఉండేసరికి శ్యామ దగ్గరగా వచ్చి కోపంగా నిలబడుతుంది. శ్యామ ఆవిడంత దగ్గరగా నిలబడేసరికి తన నుదుటికి అయిన గాయం ఒకవైపు నొప్పి పుడుతూ ఉంటే ఆవిడ చూపు తన గుండెల్లో ఏదో భయాన్ని కలిగిస్తూ ఉంటే ఆవిడని భయంగా చూస్తూ దేవకి ఎవరి గురించి మాట్లాడుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటుంది శ్యామ. దేవకి మాత్రం శ్యామలో పూర్ణిమనే కనిపిస్తూ ఉండేసరికి ఏమి లేచిపోయి వెళ్ళిపోయిన దానివి మళ్ళీ ఎందుకు వచ్చావు అని శ్యామ చెయ్యి గట్టిగా పట్టుకుని నలిపేస్తూ అంటుంది దేవకి. ఎందుకంటే తను ఆ ఇల్లు విడిచి వెళ్ళేటప్పటికి శ్యామలానే ఉండేది పూర్ణిమ. అందుకే దేవకి గారు పూర్ణిమల అప్పటి రోజులే శ్యామలో పూర్ణిమ కనిపిస్తూ ఉండేసరికి ఆ రోజులు గుర్తు చేసుకుంటూ శ్యామని బాధ పెడుతూ మాట్లాడిస్తూ ఉంటుంది దేవకి. అలా మాట్లాడుతూ ఉన్న దేవకి గారిని చూస్తూ ఉన్న శ్యామ తన చేతితో దెబ్బ తగిలిన చోట తన చున్నీని అడ్డు పెట్టుకుని రక్తం కారకుండా నొక్కి పట్టుకుని ఇంకొక చెయ్యి దేవకి గారి పట్టుకునేసరికి తన చేతిని అలా నలిపేస్తూ ఉంటే ఆ బాధని భరిస్తూ అక్కడ అందరినీ భయంగా చూస్తూ అయోమయంగా దేవకి గారి వైపు చూస్తూ, ఎవరండి మీరు? ఏం చేస్తున్నారు? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నా చెయ్యి నొప్పిగా ఉంది, వదలండి అని బాధగా తన చేతిని లాక్కుంటున్న శ్యామ చెయ్యిని ఎంతకీ వదలకుండా అలానే పట్టుకుంటూ, ఏ నొప్పిగా ఉందా? మరి నీ వల్ల నా జీవితాన్ని నాశనం చేసా, నా జీవితం ఎలా నాశనం అయ్యిందో చూసావా? నీ స్వార్థం చూసుకొని నువ్వు ప్రేమించిన వాడితో లేచిపోయి వెళ్ళిపోయావు. ఒక్కసారైనా నా గురించి ఆలోచించావా? లేదే, నీ స్వార్థం చూసుకుని వెళ్ళిపోయావుగా. కానీ నేను నా జీవితాన్ని కోల్పోయాను అని కోపంగా చెబుతూ, అలాంటిది నిన్ను విడిచిపెట్టాలా? అస్సలు వదలను అని ఇంకా గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది దేవకి. ప్రతాప్ గారు, జానకి, సుమిత్ర పరుగున వచ్చి, అయ్యో దేవకి, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ అమ్మాయిని వదులు అని దేవకిని వాళ్ళందరూ పట్టుకుని ఎంత లాగుతూ ఉన్నా శ్యామాని మాత్రం వదిలిపెట్టకుండా, ఎందుకు నా జీవితాన్ని నాశనం చేశావు? నన్నెందుకు వదిలి వెళ్ళిపోయావు? అని నిన్ను విడిచిపెట్టను, ఇక్కడే చంపేస్తాను అని కోపంగా అంటూ ఉంటుంది దేవకి. దేవకి మాటలకి శ్యామ నారాయణ గారి వైపు చూస్తూ, పెదనాన్న, ఈవిడెవరో నాకు తెలియదు, అసలు ఆవిడ మాట్లాడే మాటలు నాకు అర్థం కావడం లేదు అని శ్యామకి ఏమీ అర్థం అవ్వకుండా పిచ్చి చూపులు చూస్తూ తనను ఎక్కడందరూ తప్పుగా అర్థం చేసుకుంటారో అని అయోమయంగా చూస్తూ ఉంటుంది శ్యామ. నారాయణ గారికి దేవకి గారి పరిస్థితి గురించి అంతా తెలుసు. కానీ శ్యామని చూసి ఎందుకు ఇలా చేస్తున్నారో ఆయనకి అర్థం కాక అలానే అయోమయ పరిస్థితిలో ఉండిపోతారు నారాయణ. దేవకి శ్యామ నోరు విప్పకపోయేసరికి, చెప్పవే, ఎందుకు నా జీవితంతో ఆడుకున్నావు? చెప్పు అని కళ్ళెర చేసి ఊగిపోతూ అడుగుతుంది దేవకి. ఆ దాటికి శ్యామ వణికిపోతూ ఉంటుంది. ప్రతాప్ గారు దేవకి గారి పరిస్థితిని అర్థం చేసుకుంటూ శ్యామని పూర్ణిమ అనుకుంటుందని అందరికీ అర్థమవుతూ ఉంటే దేవకి అని గట్టిగా పిలిచేసరికి దేవకి ఆ పిలుపుకి భయపడి వెంటనే శ్యామ చేయిని వదిలేస్తుంది.
ఏంటి దేవకి, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ అమ్మాయి ఎవరో తెలుసా నీకు? ఇప్పుడేగా నువ్వు చూసింది. తను ఎవరు అనుకుంటున్నావు? తన నిఖిత స్నేహితురాలు శ్యామ. ఇద్దరు ఒకటే తరగతి చదువుకుంటున్నారు. అలాంటిది ఆ అమ్మాయిని ఎవరు ఏంటో తెలుసుకోకుండా ఏం చేస్తున్నావు అని దేవకి మీద కోపంగా గట్టిగా అరిచేసేసరికి, ఏంటి, ఈ అమ్మాయి మన నిఖిత స్నేహితురాలా అని అప్పుడు శ్యామని పరీక్షగా చూస్తూ, అవును, ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు, కానీ ఈ అమ్మాయిలో నాకు పూర్ణిమ కనిపిస్తుందేంటి అని తన మనసులోనే అనుకుంటూ ప్రతాప్ గారిని చూస్తూ, అన్నయ్య, ఈ అమ్మాయి ఎవరు? ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పు, వెంటనే వెళ్ళిపోమను, మన ఇంట్లో ఉండనివ్వద్దు అని అంటుంది దేవకి. అందరూ శ్యామ పరిస్థితికి శ్యామని బాధగా చూస్తూ ఉంటారు. ఆ అమ్మాయి మన నారాయణ తమ్ముడి కూతురు, అందుకే నిఖితతో కాలేజీకి కలిపి వెళ్ళడానికి ఇక్కడికి వచ్చింది, తను వెళ్ళిపోతుంది అని చెప్తారు ప్రతాప్ గారు. ఈలోగా చంద్రకాంత్ అదంతా వింటూ వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోకుండా శ్యామ దేవకికి భయపడే విధానాన్ని చూస్తూ తనని మళ్ళీ ఇంటికి రాకుండా చెయ్యాలంటే ఇదే మంచి సమయం అనుకుంటూ ముందుకు వచ్చి, ఏంటన్నయ్య, ఎందుకు అలా అమ్మాయి గురించి అలా చెప్తున్నావు? అసలు ఆ అమ్మాయి ఏం చేసిందో చెప్పాలి కదా అని ఆ అమ్మాయి చేసిన పనికి కేశవ తనకి శిక్ష వేశాడు. అందుకే తను మన ఇంట్లో పని వాళ్ళు చేసే పనులన్నీ చేస్తుంది అని చెప్పడానికి ఎందుకు దేవకి దగ్గర దాచిపెడుతున్నావు? ఓ, అలా చెప్తే కేశవ ఎక్కడికి వెళ్ళాడో చెప్పవలసి వస్తుందనా అని చంద్రకాంత్ అంటుంటే ప్రతాప్ గారు కోపంగా చూస్తూ, చంద్రకాంత్, నువ్వు మధ్యలో మాట్లాడకు అని కోపంగా చెబుతూ ఉన్నా సరే చంద్రకాంత్ వినకుండా దేవకి వైపు చూస్తూ, దేవకి, కేశవ జైలు అని ఏదో చెబుతూ ఉంటే ప్రతాప్ గారు కోపంగా చంద్రకాంత్ దగ్గరికి వచ్చి, ఏంట్రా, నీకు చెప్తే అర్థం కాదా? ఏం చెప్తున్నావు నువ్వు? ఇక్కడి నుండి వెళ్ళు అని కసురుతూ అంటున్న చంద్రకాంత్ వంకరగా నవ్వుతూ తన మనసులో ఏదో కుట్ర ఆలోచించుకుంటూ, ఈ పిల్ల ఈ ఇంట్లోనే ఉంటే నాకు చాలా అడ్డుగా ఉందన్నయ్య, అందుకే నీ మాటలు నేను వినదలుచుకోలేదు. ఈ దేవకికి పెట్టిన భయానికి ఆ పిల్ల మళ్ళీ మన ఇంటిలో అడుగు పెట్టకూడదు అని తన మనసులోనే ఆలోచించుకుంటూ, అసలు ఈ పిల్ల వచ్చిన దగ్గర నుండి నాకు రూపాయి కూడా మిగిలింది లేదు, నా చేతికి చిక్కినట్టు చిక్కి జారిపోతున్నాయి. నారాయణ గారిని అయితే ఏదో ఒక రకంగా తప్పుడు లెక్కలు చూపించి ఎంతో కొంత నొక్కేసేవాడిని, కానీ అమ్మో, ఈ పిల్లతో చాలా కష్టంగా ఉంది. అన్నీ పర్ఫెక్ట్గా లెక్కలు వేస్తూ నీ దగ్గరికి వచ్చి చూపించేస్తుంటే ఇక నాకెక్కడ మిగులుతుంది? అర్జెంటుగా ఈ అమ్మాయిని ఏదో ఒక రకంగా వదిలించుకోవాలి, ఇక్కడి నుండి తరిమేయాలి. అది దేవకి వల్ల మాత్రమే అవుతుందని నాకు అర్థమైంది అన్నయ్య అని కసిగా తన మనసులో అనుకుంటూ దేవకిని చూస్తూ, అమ్మ దేవకి, మన కేశవ ఈ అమ్మాయి వల్లే జైలుకి వెళ్ళాడు. మన కేశవ తప్పు లేకపోయినా కోర్టులో ఈ అమ్మాయి మాటలు విని కోర్టు కేశవకి 3 సంవత్సరాల జైలు శిక్ష వేశారు అని బాధని నటిస్తూ చెప్పేస్తాడు చంద్రకాంత్. అందరూ చంద్రకాంత్ చెప్పిన దానికి చంద్రకాంత్ వైపు కోపంగా చూస్తూ ఉంటే దేవకి మాత్రం చంద్రకాంత్ చెప్పిన మాటలకు తన బుర్ర తిరుగుతూ ఉంటే, ఏంటి, నా కేశవ జైలుకి వెళ్ళాడా? అందుకే నా దగ్గరికి రావట్లేదు, అందుకే నాకు తినిపించడం లేదా అని కళ్ళ నీళ్ళతో, కేశవ ఎంత పని జరిగింది అని అమాయకంగా కళ్ళ నీళ్లు కారుస్తూ, ఇన్ని రోజులు తను జైలుకి వెళ్తే నాకు చెప్పకుండా దాచిపెట్టారా అన్నయ్య? అప్పుడే బాధగా నేల మీద జారిపోయి ఏడుస్తూ, ఈ విషయాన్ని నాకెందుకు చెప్పలేదు? నేను ఇప్పుడే కేశవుని చూడాలి అని గట్టిగా అడుగుతూ మళ్ళీ చంద్రకాంత్ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని అక్కడ నిలబడిన శ్యామాని చూస్తూ, ఏంటి, ఈ పిల్ల వల్లే నా కేశవ జైలుకి వెళ్ళాడా అని కోపంగా మారిపోయి పైకి లేచి నిలబడి శ్యామ దగ్గరగా వచ్చి కోపంతో ఊగిపోతూ తన జుట్టు పట్టుకుని, ఏమే, నా కేశవ
నీ వల్ల జైలుకు వెళ్ళడం ఏంటి? నా కేశవని ఎందుకు జైలుకు పంపావు? అంటే ఏంటి నీ ఉద్దేశం అని కోపంగా అడుగుతుంది దేవకి. శ్యామ దేవకి ధాటికి భయంతో ఆవిడని బెదురుగా చూస్తూ కళ్ళ నీళ్లు కారిపోతూ ఉన్నా మౌనంగా ఏమీ మాట్లాడలేకపోతుంది. ఆవిడ అడిగేది నిజమే అనుకుంటూ ఆ బాధని భరిస్తూ ఉండిపోతుంది. అందరూ దేవకి గారి నుండి శ్యామని ఎంత విడిపిస్తూ ఉన్నా దేవకి వదలకుండా అలానే పట్టుకుని ఉండేసరికి శ్యామ విలవిలలాడిపోతూ ఉంటుంది. అక్కడ శ్యామని చూస్తూ ఉన్న నిఖిత, అంకిత, కిరణ్ అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. జానకమ్మ గారికి అయితే శ్యామ బాధని చూడలేకపోతూ కళ్ళ నీళ్లు కార్చేస్తూ ఉంటారు. కానీ దేవకిని అదుపు చేయడం ఎవరి వల్ల అవ్వడం లేదక్కడ. చందనకి, వసుధ, పరశురాంకి మాత్రం ఆ సన్నివేశం తెగ నచ్చేస్తూ హాయిగా చిన్నగా నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు. ఈ దెబ్బతో ఈ పిల్ల చస్తే గుమ్మం దొక్కదు అని సంతోషపడుతూ ఆనందిస్తూ చూస్తూ ఉంటారు. అందరూ దేవకిని ఆపలేరు, డాక్టర్ వస్తేనే కానీ తనని అదుపు చేయలేరు అని అనుకుంటూ అందరూ దేవకిని శ్యామ నుండి విడిపిస్తూనే డాక్టర్ కోసం ఎదురు చూస్తూ ఉండగా దేవకికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ వచ్చేసరికి అందరూ గట్టిగా ఊపిరి తీసుకుంటారు. ఆ డాక్టర్ వెంటనే దేవకి గారి దగ్గరికి వచ్చి వెంటనే దేవకి గారికి తెలియకుండానే వెనుక నుండి ఆవిడకి మత్తు ఇంజెక్షన్ చేసేస్తారు. వెంటనే దేవకి గారు అలా మత్తులో ఉన్నా కూడా శ్యామని వదలకుండా అలానే పట్టుకుని చెప్పవే, నన్నెందుకు మోసం చేశావు, నన్నెందుకు వదిలి వెళ్ళిపోయావు అని అలానే అడుగుతూ ఉంటుంది. శ్యామ కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఎంతమంది విడిపించినా వదలకుండా దేవకి గారు అలాగే పట్టుకుని ఏదో నా కేశవ అంటూ ఎందుకు జైలుకు పంపావని అడుగుతూ ఉండేసరికి శ్యామకి దుఃఖం ఆగనంటూ వచ్చేస్తూ ఉంటుంది. కొంతసేపటికి దేవకి గారు మత్తుగా అనిపించి శ్యామని వదిలేస్తూ అలానే నిద్రలోకి వెళ్ళిపోతారు. అలా వెనక్కి పడిపోతుంటే కిరణ్ వచ్చి పట్టుకుని అక్కడున్న సోఫా దగ్గరికి తీసుకెళ్ళి పడుకోబెడతారు. ఆ డాక్టర్ శ్యామకి కూడా బ్యాండేజ్ వేసి తన ముఖం ఎర్రగా కందిపోయేసరికి అదంతా చూస్తూ ఉన్న డాక్టర్ కోపంగా ప్రతాప్ గారిని చూస్తూ, ఏంటి ప్రతాప్ గారు ఇదంతా? తన పరిస్థితి అసలే బాలేదని తెలుసు, అయినా ఆవిడ దగ్గర ఇలాంటి విషయాలు మాట్లాడకూడదని మీకు తెలీదా అని చూడండి ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో, ఆవిడ మళ్ళీ మునుపటి స్థితికి వచ్చేసింది అని డాక్టర్ చెప్పేసరికి ప్రతాప్ గారు కోపంగా చంద్రకాంత్ దగ్గరగా వచ్చి లాగి పెట్టి కొడతారు. అక్కడే ఉన్న శ్యామ కొనసాగుతూ ఉంటుంది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. పాపం శ్యామ పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది. కానీ ఇలా కావాలని రాసేదైతే కాదు, సిచ్యువేషన్కి సంబంధించి ఇలా రాయవలసిన పరిస్థితి. ఇలా రాయడం కూడా నాకు చాలా కష్టంగానే ఉంది. అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక ఈ స్టోరీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా ఇవ్వండి. కామెంట్స్ ఇస్తూ లైక్ చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే హైప్ చేయండి, లైక్ చేయండి. ఇక వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఎదురు చూస్తూ ఉండండి. నమస్తే.